అందరికీ నమస్తే అండి. నా పేరు హర్షిని. నేను థర్డ్ ఇయర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చదువుతున్నాను. ఈ సాయంత్రం మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ యొక్క కాలేజ్ ఫెస్ట్ అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా అతిథులు కూడా వచ్చి ఇప్పుడే అందరూ ఈవెంట్ ని ఆరంభించి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఈ ఈవెంట్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఫీడ్బ్యాక్ లో మనం ఒకసారి తెలుసుకుందాం. కాలేజ్ వీక్ ఎలా జరుగుతుంది మనకి కాలేజ్ వీక్ అనేది ఒక వీక్ అంటూ పర్టికులర్ గా ఫెస్ట్ కోసం సపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి దాంట్లో మల్టిపుల్ ఈవెంట్స్ పెట్టి, అంటే వన్ అప్ అని, మిస్టర్ అండ్ మిస్ అని, అలా డాన్స్ డే అని, ఎఫ్ఎస్ నైట్ అని, అలా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఒక వీక్ అనేది చాలా ఎంజాయ్ చేసాము ఈ వీక్ అంతా. ఇదన్నీ ర్యాప్అప్ చేస్తూ కాలేజ్ డే పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాలేజ్ వీక్ తర్వాత మనకి ఎటువంటి మార్పు వచ్చింది? నార్మల్ గా ఎప్పుడు స్టడీస్ మీదే ఫోకస్ కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మన లైఫ్ లో ఒక భాగంగా ఉండాలి. అలా అన్ని కాలేజెస్ లో ఉంటాయని మనకు తెలీదు, కానీ ఏఎంసీ లో అవి చాలా బాగా చేస్తారు. కాలేజ్ డే కానీ, అండ్ నాట్ ఓన్లీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇక్కడ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి. అవుట్ పేషెంట్స్ కానీ, మనం చదువుకునేది చాలా మంచిగా చదువుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ని కూడా మనం ఎక్కువ చూడొచ్చు. మన ప్రాక్టీస్ కూడా చాలా మెరుగుపడిద్దని నేను భావిస్తున్నాను. మీ ఫ్యూచర్ లో మీరు డాక్టర్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఆంధ్ర మెడికల్ కాలేజ్ మీకు ఎలా ఉపయోగపడింది? ఈవెంట్స్ అన్ని, ఒక పక్క చదువు, ఒక పక్క ఈవెంట్స్, ఇవన్నీ మీకు ఎలా ఉపయోగపడ్డాయి సార్ చెప్పగలరా? కాలేజ్ వీక్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎంతో మందికి చదువు కాకుండా చాలా టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ బయట పెట్టడానికి ఇదొక స్టేజ్ లాగా తీసుకోవచ్చు. వాళ్ళకున్న టాలెంట్స్ అన్ని చూపించుకోవచ్చు. మొన్నే మాకు 100 కోట్లు పెట్టి క్యాన్సర్ కి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్స్ అన్ని మా కాలేజ్ కి వచ్చాయి కొత్తగా. సో డాక్టర్ అంటే జీవితాంతం చదవడమే కాబట్టి మేము ఇక్కడ కొత్త టెక్నాలజీస్, కొత్త ఎక్విప్మెంట్స్ అన్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా ఏమైనా కొత్త జబ్బులు ఏమైనా వస్తే ఈజీగా ఎలాగా మేము ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. సో మేము ఈ నీట్ గానే మేనేజ్ చేసుకోగలుగుతున్నాము. అటు స్టడీస్, మాకు మిగిలిన వచ్చిన టాలెంట్స్, మా ప్యాషన్ ఏమైనా ఉంటే అది చూపించడానికి ఈ కాలేజ్ ఫెస్ట్ అనేది మాకు చాలా ఒకలాంటి స్టేజ్ లాగా లేదా ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ అవుట్ పేషెంట్స్ ఎంతో ఎక్కువ మంది వస్తున్నారు, డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి, డిఫరెంట్ డిసీజెస్ చూస్తున్నాము, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అన్ని ఎలా యూజ్ చేయాలనేది మాకు బాగా నేర్పిస్తున్నారు. సో వీఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ వెరీ నీట్లీ అండ్ కంప్లీట్లీ. ఈ మాటల్లో అసలు చాలా ఎంజాయ్ చేసాము అని మనందరము చాలా ఎంజాయ్ చేసామని తెలుస్తుంది. ఈ కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మీరు ఈ ఈవెంట్స్ వల్ల మీ స్ట్రెస్ పోవడం అది బాగా జరుగుతుంది కదా, మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేయగలుగుతున్నాము. కొత్త విషయాలు కూడా ఈవెంట్ లో నుంచి మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి మీరు ఇంకా ఏమైనా చెప్పగలరా మన కేజీహెచ్ గురించి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ గురించి? మన స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే మెడికల్స్ అంటే ఎప్పుడు చదువుతూనే ఉంటారు, స్ట్రెస్ అనుకుంటూ ఉంటారు. కానీ ఈవెంట్స్ మనకి ఏం నేర్పిస్తాయి అంటే ప్లస్ ఎడ్యుకేషన్ ప్లస్ కమ్యూనికేషన్ అన్ని మనకి చాలా యాడ్ అయి వస్తున్నాయి. మీరు ఇంకా ఏమైనా చెప్పగలరా ఈవెంట్ నుంచి ఏం నేర్చుకున్నారో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీహెచ్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ ఒక 100 years అయింది. మేము పర్సనల్ గా మా బ్యాచ్ ఒక 100th బ్యాచ్, వీఆర్ కాల్డ్ సెంచురియన్స్. సో ఇప్పుడు 104th కాలేజ్ డే. సో చాలా లైక్ స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉంటుంది, ఎందుకంటే డైలీ చదువుకోవడము అంతా ఉంటుంది కాబట్టి చాలా వార్డ్స్కి వెళ్ళడము టైం అసలు సరిపోదు. సో ఇలాంటి ఒక ఈవెంట్ చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది. అలాగే నేర్చుకోవడం అంటే మా టాలెంట్స్ మేము బయట పెట్టుకోవచ్చు బయటికి. ఇలాంటివి అంటే ఎప్పుడు చదువుకోవడమే ఉంటుంది కాకుండా మా టాలెంట్స్, మా స్ట్రెస్ రిలీఫ్ అంతా ఇది దీంట్లోనే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక ఒక ఫ్యామిలీ, అన్ని బ్యాచెస్ ఒక ఫ్యామిలీ లాగా పార్టిసిపేట్ చేయొచ్చు కాలేజ్ అంతా. సో అది చెప్పాలనుకుంటున్నాను. విన్నారు కదా ఇదంతా, మేము మెడికల్ స్టూడెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎంత బాగా బాట పట్టిస్తున్నారో. ఈవెంట్స్ అని, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని, కేజీహెచ్ అని, ఈ వైద్య విద్యారంగం అనేది రోజు రోజుకి కూడా చాలా అభివృద్ధి చెందుతుందని మన అందరికీ తెలిసింది. అదే విధంగా ఈ విశాఖపట్నంలో ఇంకా ఎటువంటి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, చాలా కంపెనీస్ వస్తున్నాయి. మీరు దాని మీద ఏమైనా చెప్పగలరా? మీ ఆలోచనలు పంచుకోగలరా మాతో? ఇంకా ఎటువంటి విధంగా వైజాగ్ డెవలప్ అవుతుంది, అవ్వగలదు, మీ ఐడియాస్ మాతో షేర్ చేసుకుంటారా? ఇప్పుడు 3 క్యాపిటల్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. వైజాగ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేస్తే మాత్రం చాలా డెవలప్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా
పేషెంట్స్ అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఇప్పుడు మాకు ద నెంబర్ ఆఫ్ బెడ్స్ కానీ ఏవైతే పేషెంట్స్ చూసుకోవడానికి ఏవైతే మాకు ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ సరిపోవట్లేదు. సో ఇది కనుక వైజాగ్ ని మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా కానీ చేస్తే గనక మనకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇంకొక 2-3 హాస్పిటల్స్ వచ్చినా చాలా పబ్లిక్ కి హెల్ప్ అవుతుంది. అండ్ కాలేజెస్ ఇంకా కొన్ని కన్స్ట్రక్ట్ చేసినా కూడా మోర్ నెంబర్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువగా మన స్టేట్ డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. అది ఒకటి సీఎం డెసిషన్ తీసుకుంటే బాగుండు అని. 3 క్యాపిటల్ అనేది త్రీ డిఫరెంట్ సిటీస్ నుంచి మనం సోర్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 డిఫరెంట్ సిటీస్ లో కూడా డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఐ ఫీల్ వైజాగ్ ని ఒక క్యాపిటల్ గా ఫ్లరిష్ అయితే చాలా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. యాజ్ మెడికోస్ గా అందరూ పబ్లిక్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మన యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ లో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ రావచ్చు అని మనం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది మనకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ఇంకా కూడా చాలా మందికి ఉన్నారు ఇంకా స్కాలర్షిప్ పొందడానికి. మీరు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ఐఎమ్ గెటింగ్ అ ప్రైవేట్ స్కాలర్షిప్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్సి, ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్. అలాంటి స్కాలర్షిప్స్ అంటే అలాంటి డోనర్స్ నాకు ఇప్పుడు కొంచెం ఎక్కువ నా ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్కాలర్షిప్ వాళ్ళు ఇస్తున్నారు. అలాంటి స్కాలర్షిప్స్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినట్టయితే చాలా మంది స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని ఫైనాన్షియల్ వి చాలా తక్కువగా ఉండిండొచ్చు. అలాంటి వాళ్ళకి మనం కనుక తెలుసుకొని హెల్ప్ చేయగలిగితే వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ సర్వీస్ కూడా మనం వినియోగించుకోగలం. అండ్ కేజీహెచ్ లో చూస్తే గవర్నమెంట్ చాలానే చేసింది. ఇప్పుడు కొత్తగా ట్రామా సెంటర్ వస్తుంది, ఇంకా నర్సింగ్ వాళ్ళకి చాలా చేస్తున్నారు. కానీ పీడియాట్రిక్ విషయంలోకి వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఐసీయూస్ కానీ దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ బెడ్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయని మనం చూస్తున్నాం. అవి కూడా పెంచగలిగితే చిన్నపిల్లలకి కొంచెం యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నోరు తెరిచి ఏమి మనల్ని అడగలేరు కదా, మనమే తెలుసుకొని మనమే అన్ని చేయాలి. అలాంటి వాళ్ళకి మనం అలాంటివి ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా ఇక్కడున్న పీడియాట్రిషియన్స్ కి కానీ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అని నేను అనుకుంటున్నాను. మెడికల్ కాలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే మెడికల్ సర్వీస్ అనేది పిల్లలకి, చదువుకున్న వాళ్ళకి, పూర్ పీపుల్ కి ఒక ప్రివిలేజ్ లాగా ఉండకూడదు. కానీ మనం సర్వీస్ అనేది వాళ్ళకి ఈజీగా ఇవ్వాలి అండ్ ఈజీగా చదువుకోగలగాలన్నమాట. వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి వచ్చి ఇప్పుడు మనీ లేకపోయినా కూడా దే షుడ్ బి ఇన్ అ స్టేట్ టు స్టడీ అన్నమాట మెడికల్ ఎడ్యుకేషన్ అనేది. సో ప్రైవేటైజేషన్ మాత్రం చేయొద్దు. అండ్ దాంతో పాటు ఇంకా మెడికల్ కాలేజెస్ లో కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ని తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఉన్న పేషెంట్స్ చాలా ఎక్కువైపోతున్నారు. అండ్ ఈ గ్రామ వాలంటీర్స్ అనేది చాలా మంచి ఐడియా. అది కూడా కొంచెం పెడితే ఇక్కడ ఉన్న పీపుల్ పబ్లిక్ కి వాళ్ళకి ఏం అవసరం అనేది అక్కడొక్కడ ఉన్న సీఎం కి తెలియదు. కాబట్టి ఈ వాలంటీర్స్ అనే వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళు నిజంగా అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు తెలుసుకొని చెప్తారు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ గ్రామ వాలంటీర్స్ అనేది కొంచెం పెంచండి అని అడుగుతున్నాము. అంతే. దిస్ విల్ మోస్ట్లీ హెల్ప్ ది మెడికల్ సర్వీసెస్ అండ్ ఆల్ ది ఎడ్యుకేషన్ పర్పసెస్ అన్నిటిని కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటే గనక మనకి ఏం అర్థమవుతుంది, ఇంకా చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇస్తే గనక ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం చాలానే ఉంది. వైజాగ్ ఇంకా ఒక ఫ్యూచర్ బాట కూడా పట్టబోతుందని మనకు అర్థమవుతుంది. ఇంకా పారిశ్రామికవేత్తంగా ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, కంపెనీస్ పెరుగుతున్నాయి. మా వైద్య విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇంకా మాకు సహాయం చేస్తే ఇంకా మేము అభివృద్ధి చెందుతామని మేము ఆశిస్తున్నాం.